విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి మైలారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆందోళన. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం వచ్చింది, ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిసి రంగు మారుతుందని గత ప్రభుత్వం నెన్నెల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికే సమయం సరిపోతుందని, ఇక రైతుల గోడును పట్టించుకునే సమయం ఎక్కడిదని అన్నారు. జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లోపల పెట్టాలి. కవర్ పదన తీసుకొని 59 నుంచి 63 కిలోలు గవర్నమెంట్ ఇవ్వాలి కదా. అటు 63 చూపినా కూడా ఆయన దగ్గర అట్లాగా చేసి గారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు వర్షకాలం రోజు వర్షం కొడుతున్నది, పాపము పండించిన పంట అంతా నాశనం అవుతున్నది. వాళ్ళంతా గొడగొడ ఏడుతున్నారు. చేసి గారు చూడండి, నా మాట అబద్ధం అయితే, నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఒకసారి రండి, రేపు పొద్దున వచ్చి మీరు గొల్లపల్లెకి వచ్చి మీరు చూడండి. విన్నారా? ఓకే, రైట్, మంచిది. ఓకే, రైట్. రైతులు వరి ధాన్యం ఏదైతే కళ్ళాల మీద ఉండి నెల రోజులు అయితే ఉన్నప్పటికీ 20 రోజుల నుంచి 25 రోజులు అవుతుంది. మరి ధాన్యం కోసి ఇక్కడ పెడితే వర్షానికి తడిసిపోతే రైతులు గొడగొడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరి మంచిర్యాల జిల్లాలో యంత్రాంగం పనిచేస్తుందా? మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే ఉన్నదో, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మరి రైతులను పట్టించుకోకుండా వాళ్ళ అధికారము, వాళ్ళ పదవుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరుగుతున్నారు తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల గోసను, రైతుల పరిస్థితిని ఇక్కడ పట్టించుకునే నాతులు లేడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మరి రైతుల పట్ల చూపిస్తున్నటువంటి మరి కపట ప్రేమ. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే కూడా లేపలేనటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి ఇక్కడ పెట్టుకొని తడిసినటువంటి ధాన్యాన్ని మరి ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు అమ్ముకుందాము, వీలైతే 1000 రూపాయలకు కూడా అమ్ముకుందామని చెప్పేసి రైతులు బాధపడుతున్నటువంటి సందర్భం. ఈరోజు రైతులు పెట్టినటువంటి పెట్టుబడి వెళ్ళక కనీసం కోత కూలీలు కూడా వెళ్తలేవు. మేము మందు డబ్బా పట్టుకొని మేము చావడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెప్పేసి వాళ్ళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. ఇవాళ నెన్నెల మండలంలో, ఇవాళ ఈ గొల్లపల్లి గ్రామంలో 200 ఎకరాల వరి ధాన్యం పండుతుంది ఇక్కడ. మరి ఇటువంటి 200 ఎకరాలలో పండే ధాన్యం దగ్గర మరి కొనుగోలు కేంద్రం పెట్టలే. మరి పక్క గ్రామాలలో పెట్టినటువంటి వాళ్ళు మరి గత ప్రభుత్వంలో ఇక్కడ సెంటర్ ఉంది ఆల్రెడీ. మరి సెంటర్ను ఎందుకు తీసేసారో తెలియదు. ఇక్కడ సెంటర్ తీసేసి మరి ఇక్కడ రైతులను అరగోస పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ జిల్లాలో కనబడుతున్నది.
ఇక్కడ ఈ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేరని చెప్పేసి వాళ్ళ ఈ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. అక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.